వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ పావని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సమ్మర్ రాగానే మనకి కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది, జ్యూసెస్ తాగాలనిపిస్తుంది, సోడా తాగాలనిపిస్తుంది కదా. కొంచెం స్పెషల్గా ఉండేటట్టుగా నేను ఒక సమ్మర్ కూల్ డ్రింక్ మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే ఫుల్జార్ సోడా. ఇది కేరళలో చాలా ఫేమస్ అండ్ సోషల్ మీడియా ట్రెండింగ్లో కూడా బాగా వైరల్ అవుతుంది ఈ ఫుల్జార్ సోడా. ఈ ఫుల్జార్ సోడా చాలా టేస్టీగా, ఘాటుగా, స్పైసీగా, పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఫుల్జార్ సోడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ చేయకుండా ఫుల్జార్ సోడా ఎలా చేయాలో చూద్దాం. అల్లం పేస్ట్ అండ్ పుదీనా పేస్ట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్, 10 నిమిషాలు నానబెట్టుకున్న సబ్జా గింజలు అండ్ కిన్లీ సోడా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ చూడండి ఎంత బాగుందో కదా, ముద్దు ఉంది గ్లాస్ చిన్నగా. ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి, ఫుల్ నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ పుదీనా పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ సబ్జా గింజలు అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అన్ని కలిసేలాగా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కిన్లీ సోడా వేసుకోవాలి. కిన్లీ సోడా వేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ ఉంది కదా, మనం ముందుగా స్పైసెస్ అన్ని వేసుకున్నాం కదా, ఆ గ్లాస్ని ఒక్కసారిగా ఇలా వదిలేయాలి. ఇలా వదిలేసినప్పుడు నురుగు అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఈ నురుగు వచ్చినప్పుడు వెంటనే గ్లాస్ తీసేసుకొని మనము ఈ ఫుల్జార్ సోడాని ఇలా తాగేసేయాలి. అసలు ఎంత స్పైసీగా ఉందో, ఘాటుగా, పుల్లగా, అసలు చాలా టేస్టీగా ఉంది ఈ ఫుల్జార్ సోడా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.